జరుగుతోంది. ఇసుక డంపింగ్ యార్డులో భారీగా మాయమైంది ఇసుక చోరీపై అధికార టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇసుక చోరీ చేశారంటూ ఎమ్మెల్సీ దువ్వాడపై ఆరోపణలున్నాయి. ఆర్టీవీ ప్రతినిధితో మాట్లాడారు ఆయన. ఈ నేపథ్యంలో సంచలన విషయాలను బయటపెట్టారు దువ్వాడ. తాను ఇసుక చోరీ చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే అంటున్నారు దువ్వాడ. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తే అసలు దొంగెవరో బయటపడతారంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే అచ్చెన్నాయుడు అనుచరులై ఇసుకను కొల్లగొట్టారంటున్నారు దువ్వాడ. ఇసుక చోరీని అడ్డుకున్న ప్రగతి ఇన్ఫ్రా సిబ్బందిపై అచ్చెన్న అనుచరులు దాడి చేశారంటున్నారు ఆయన. ఇక మైనింగ్ శాఖ అధికారులు దొంగలను కాపాడుతున్నారంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఇసుక పెద్ద మొత్తంలో చోరీకి గురైందంటున్నారు దువ్వాడ. ఇసుక మాఫియా భరతం పడతామంటున్నారు ఆయన. సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉంటుందంటూ కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి అక్కడ. ముఖ్యంగా ఫ్రీ ఇసుక అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో ఇసుక చోరీ ఇప్పుడు దుమారానే రేపింది. ఇసుక డంపింగ్ యార్డులో భారీగా మాయమైంది ఇసుక చోరీపై అధికార తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇసుక చోరీ చేశారంటూ ఎమ్మెల్సీ దువ్వాడపై ఆరోపణలున్నాయి. ఆర్టీవీ ఆయనతో మాట్లాడింది. ఈ నేపథ్యంలోనే సంచలన విషయాలను బయటపెట్టారు దువ్వాడ. తాను ఇసుక చోరీ చేసినట్లు నిరూపిస్తే కనుక దేనికైనా సిద్ధమే అంటూ కూడా సవాల్ చేశారు ఆయన. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తే అసలు దొంగలు బయటపడతారంటున్నారు ఆయన. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే అచ్చెన్నాయుడు అనుచరులే ఇసుకను కొల్లగొట్టారంటూ కూడా దువ్వాడ చెప్పుకొచ్చారు. ఇసుక చోరీని అడ్డుకున్న ప్రగతి ఇన్ఫ్రా సిబ్బందిపై అచ్చెన్న అనుచరులు దాడి చేశారంటున్నారు దువ్వాడ. ఇంకా దువ్వాడ ఏమన్నారు? ఆర్టీవీ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. ఆ సంభాషణలో ఆయన ఏమన్నారు చూద్దాం. మా మీద అంటున్నారు కదా, మా మీద అనేటప్పుడు అక్కడ సర్విలెన్స్ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఆ కెమెరా దగ్గరికి ఎవడెళ్ళాడు. వెళ్ళినప్పుడు అడ్డుకున్నటువంటి ప్రగతికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళు అడ్డుకున్నప్పుడు తన్ని అంట పెట్టారు వాళ్ళకి. అక్కడి నుంచి తన్ని అంట పెట్టినప్పుడు పోలీసులు వెళ్ళారు అక్కడికి. పోలీసులు వెళ్తే పోలీసులకు కూడా ఎంట పెట్టారు. ఆఖరికి ఏడీ వెళ్ళాడు. ఏడీ వెళ్తే ఏడీకి కూడా ఎంట పెట్టారు. 3 రోజులు దందా జరిగింది. అందులో ఎంతమంది కెమెరాలో కనబడితే అంతమందికి అరెస్ట్ చేసేసి ఆ ఫోటోల ప్రకారం వీడియోల ప్రకారం అరెస్ట్ చేయొచ్చు. మనకు దొరకదా? ఎందుకు మీరు తీయండి, మరి మీరే తీయాలి, నాకేట అవసరం. నాకు సోర్స్ ఏమైనా చెప్తారండి? సోర్స్ అదే నేను సోర్స్ చెప్తున్నాను కదా. ఏడీకి అడగండి. 4వ తారీఖు నుంచి ఎవడు తీసాడు ఈ ఇసుకని అడగండి. కౌంటింగ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది దోపిడీ. అదే కదా మీరు చెప్పిన వీడియో ప్రకారమే 4వ తారీఖు సాయంత్రం నుంచి అని అంటున్నారు కదా. 4వ తారీఖు సాయంత్రం నుంచి 5, 6 తారీఖుల్లో తరలించారు అంటున్నారు కదా. నాకు తెలుసు తరలించారు. దాని మీద మేము చూసి చాలా బాధపడ్డాం. అయితే తరలించిన వాళ్ళు ఎవరన్నది పట్టేయమంటున్నాను నేను. వీడియో పట్టేయడానికి 7 మార్గాలు: సర్వేలెన్స్ కెమెరా, 2 ఏడీ, 3 పోలీసులు. వీళ్ళందరూ శంకన ఆగుతున్నారా అని అడుగుతున్నాను. ఫంక్షనింగ్ లో ఉన్నాయి సీసీ కెమెరాలు సార్. ఉన్నాయి కదా, తీయండి. ఒకవేళ నేనే తీసేస్తే మరి ఏడీ ఎందుకు ఊరుకున్నాడు? మరి నేనే తీసేస్తే పోలీసులు ఎందుకు అక్కడికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు? ఒకవేళ నేనే తీసేస్తే ఆ రీచ్ కాపలాదారులు ఉంటారు కదా, మరి వాళ్ళు ఏమయ్యారు? తీయండి మొత్తం. నాకు అదే కావాలా. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసన్ ఒక ఎమ్మెల్సీ మీద అనేటప్పుడు ఎమ్మెల్సీ మీద ప్రూవ్ చేసే శక్తి కూడా ఉండాలి కదా. నేను ఇప్పుడు సవాల్ చేస్తున్నాను, మీరు వీడియో పెడితే నేను ఇదే స్టేట్మెంట్ ఇస్తాను, దమ్ముంటే రుజువు చేయగలరా? పెట్టింది దాన్ని అక్కర్లా నాకు నా స్టేట్మెంట్ ఇప్పుడు ఎవరికి కావాలి? ఇప్పుడు మేము ఇస్తే ఇవ్వకపోతే నేను కొన్ని క్లూస్ చెప్తున్నాను. అలాగే ఇచ్చావు కాబట్టి ఐటమ్ లో క్లూస్ నేను ఇస్తున్నాను. ఈ క్లూస్ మీద వెళ్తే ఎవడు తీసాడో మీకు తెలుస్తుంది. ఎవడు తీసాడో వీడియోలతో సహా తెలిసిపోతుంది. ఎవడైతే దొరుకుతాడో ఆ దొరికినోడికి పట్టుకోండి. అది టీడీపీ ఓడే వైసీపీ ఓడే చూడండి. వైసీపీ ఓడైతే నా మీద కేసు కట్టేయండి. టీడీపీ ఓడైతే అచ్చెన్నాయుడు మీద కట్టండి కేసు. కట్టండి. ఉందా దమ్ము? అదే ఇప్పుడు ఉంటేనే ఇందులో దిగాల. ఏడీకి ఆల్రెడీ ఫోన్ చేశాను. డీడీ కన్సెంట్ ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్సీకి ఉన్నాను. గవర్నమెంట్ నేను ఎమ్మెల్సీకి ఇసుక వాళ్ళకి అడగండి. ప్రగతి ఇన్ఫ్రా సర్వేలెన్స్ తీయమనండి. పోలీసులకు అడగండి. 4వ తారీఖు సాయంత్రం దువ్వాడ శ్రీనివాస్ మనుషులు తీసుకెళ్లిపోతుంటే మీరు ఏం శంకనాగుతున్నారని అడగండి. ఏడీని అడగండి. అక్కడ ఎవరు కూర్చున్నారు? రాత్రి పగలు 3 రోజులు కొట్టారు ఇసుక.
ఏడీకి ఫోన్ చేశాను, చేస్తే నేను కాంపనెంట్ కాదు డీడీ కాంపనెంట్ అన్నాడు. ఆయన అంగూరు వెళ్ళాడంట. ఎవడెవరి దానికి ఒక అధికారం, ఒక కంపెనీ ఏదో ఒకటి ఉంది కదా. అవును, కెమెరాస్ కూడా ఉన్నాయి కదా, కెమెరాస్ తీయండి. ఓకే, తీయండి. దాని నిగ్గు నాకు చాలా సంతోషం. ఇది చాలా మంచి వార్త. నా పేరును పెట్టేటప్పుడు నా పేరును కాదా లేదో కూడా రుజువు చేయాలి కదా. రుజువు చేయాలి కదా. అలాగే సంపాదించాలనుకుంటే ఎక్కడో ఉండేవాళ్ళు మేము. కానీ వాళ్ళకన్నా అండం కన్నా ఎవరు అక్కడ కూర్చున్నారు, సర్వేలెన్స్ కెమెరాలు ఎవరున్నారు, ఆ వచ్చిన వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు తీయండి, అంతా తెలిసిపోద్ది. ఉంటాను. మరి ఇదే అంశానికి సంబంధించి మైనింగ్ అధికారులు ఏమంటున్నారు? సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉంటుందా? ఇసుక మాఫియా భర్తం పడతామంటున్నారా? ఇంతకీ పెద్ద ఎత్తులు, పెద్ద మొత్తంలో ఇసుక చోరీకి గురైందా? మైనింగ్ అధికారులు ఏమంటున్నారు? మా ప్రతినిధి నాయుడు మైనింగ్ అధికారులతో మాట్లాడారు. మైనింగ్ అధికారులు ఏమంటున్నారో చూద్దాం. భవన నిర్మాణ రంగానికి ముడిసరుగ్గా చెప్పుకునే ఇసుక సామాన్య మధ్యతరగతితో పాటు భవన నిర్మాణ రంగానికే ఈరోజు అందందాసిగా మిగిలే పరిస్థితి ఉంది. గత 5 ఏళ్లలో ఈ ఇసుకను దందాకే తప్ప వినియోగానికి అందుబాటులో లేని నేపథ్యంలో ఈ సమస్యలను పరిగణనలు తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే శాండ్ పాలసీని కొత్తగా అమలు చేసి ఆ శాండ్ వీలైనంత తక్కువ ధరకు అందించేందుకు కొత్త ఇసుక పాలసీని కూటమి ప్రభుత్వం ఈరోజు అమలు చేస్తుంది. అందులో భాగంగానే 4 రోజుల క్రితం ఈ పాలసీ అమల్లో ఎటువంటి మెలకువలు తీసుకుంటున్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుకను మాత్రం వినియోగదారుడికి ఉచితంగా అందించాలే తప్ప దాని మీద భారం కాకూడదని ఆయన తీసుకున్న నిర్ణయంలో ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఇసుక కొత్త పాలసీని ఏ విధంగా అమలు చేస్తున్న విషయం మనతో మాట్లాడడానికి శ్రీకాకుళం డీడీ సత్యనారాయణ ఉన్నారు. చూస్తే కనుక ఏదైతే ఈ కొత్త ఇసుక పాలసీ ఉందో ఆ పాలసీ అమల్లో క్షేత్రస్థాయిలో సామాన్యులకి ఇంకా కూడాను కొంత అనిశ్చితి నెలకొనుంది. ఆ అనిశ్చితిలో అక్కడ ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ఈ పాలసీకి వాళ్ళకి ఇసుక అందుబాటులోకి వచ్చే ప్రక్రియ నడుస్తుంది. సత్యనారాయణ డీడీ మైన్స్ మాట్లాడుతున్నానండి. ప్రస్తుతము నూతన విధానమైన ఇసుకని జీవో ఇచ్చి ఉన్నారు గవర్నమెంట్ ప్రభుత్వము. దాని ప్రకారము ఏమంటే స్టాక్ పాయింట్లో లభ్యమయ్యే వనరుల్ని ఇసుకని సామాన్య ప్రజలకు అందించమని చెప్పారు. అయితే గతంలో ఈ స్టాక్ పాయింట్లో వేరు స్టాక్ పాయింట్లో వేరువేరుగా రేట్లు ఉండేవి. మన జిల్లాలో అంగూరు దగ్గర ఒకటి, టెక్కల దగ్గర ఒక్కొక్క స్టాక్ పాయింట్ ఉన్నది. గతంలో టెక్కర్లో 808 రూపాయలు అమ్మేవారు, ఇప్పుడు అంగూరులో 475 అమ్మేవారు. ఇప్పుడు ఈ పాలసీ ప్రకారము 340 రూపాయలు మాత్రమే వినియోగదారులు చెల్లించవలసి ఉంటుంది 1 టన్నుకు. ఎందుచేతంటే ఇసుకని తీసుకొచ్చి నదిలోంచి తీసుకొచ్చి ఒడ్డున పోసి మళ్ళీ అక్కడ రీలిఫ్టింగ్ చేస్తాం కాబట్టి ఆ ఖర్చులు ఉంటాయి. అలాగే స్థానిక సంస్థలకు బలోపేతం చేయడానికి, ఎందుకంటే వాళ్ళ రోడ్లు అన్నీ ఛిద్రమవుతాయి కాబట్టి వాటికి స్థానిక సంస్థలు బాగుండాలని వాళ్ళకి కొంత అమౌంట్